లాటిన్ అమెరికాలో దశాబ్దాల తరబడి చైనా శ్రమించింది. అక్కడ మహా వ్యాపార సామ్రాజ్యాన్ని డ్రాగన్ నిర్మించింది. ఈ సామ్రాజ్యానికి అసలైన ద్వారం వెనిజులాతో సహా మొత్తం లాటిన్ అమెరికాలో ఏటా 50,000 కోట్ల డాలర్ల వాణిజ్యాన్ని చైనా నిర్మిస్తుంది. నిన్న మొన్నటి వరకు ఆ ప్రాంతంలో తమకు తిరుగులేదని కమ్యూనిస్టు కంట్రీ భావించింది. కానీ ట్రంప్ కొట్టిన ఒక దెబ్బ డ్రాగన్ తలరాతను మారుస్తుంది. వారం రోజుల క్రితం వెనిజులా అధ్యక్షుడిని అమెరికా బంధించింది. దీన్ని మొదట చైనా లైట్గా తీసుకుంది. కానీ తాజాగా అమెరికా వేస్తున్న అడుగులతో చైనా ఉలిక్కి పడుతుంది. అప్పటికే నష్టం జరిగిపోయింది. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడానికి చైనా యత్నిస్తుంది. అసలు లాటిన్ అమెరికాలో చైనాకు ఎలాంటి దెబ్బ తగిలింది? వెనిజులా విషయంలో అమెరికా అడుగులేంటి? ట్రంప్ దెబ్బతో చైనాకు ఎందుకు టెన్షన్ పడుతుంది? లెట్స్ వాచ్. డ్రాగన్ కంట్రీ వ్యాపార సామ్రాజ్యం కుప్పకూలుతోందా? లాటిన్ అమెరికాలో చైనా ఎంట్రీని ట్రంప్ బ్లాక్ చేశాడా? వెనిజులా రుణాలను బీజింగ్ వదులుకోవాల్సిందేనా? వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో అపహరణకు గురైన కొద్ది రోజుల్లోనే ఆ దేశం అస్తవ్యస్తంగా మారింది. తాత్కాలిక నాయకురాలిగా ఉపాధ్యక్షురాలు ప్రమాణ స్వీకారం చేసింది. అయినప్పటికీ వెనిజులాలో అధికారం కోసం చాలామంది పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఈ కరేబియన్ దేశం ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది. ఇప్పుడు ఆ దేశంలో విస్తారంగా ఉన్న చమురు నిల్వలపై అగ్రదేశం కన్నేసింది. 2 రోజుల క్రితం రష్యాకు చెందిన ఓ చమురు ట్యాంకర్ను అమెరికా సీజ్ చేసింది. వెనిజులా చమురు సంపదను నిరవధికంగా తమ నియంత్రణలోనే ఉంచుకుంటామని అమెరికా అధ్యక్షుడు స్వయంగా ప్రకటించాడు. అక్కడితో డొనాల్డ్ ట్రంప్ ఆగడం లేదు. ఇప్పుడు వెనిజులా చమురును అమ్మేందుకు ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. కొనుగోలుదారుల కోసం వాషింగ్టన్ వేట మొదలుపెట్టింది. ఈ పరిణామాలన్నీ డ్రాగన్ కంట్రీని కలవరపెడుతున్నాయి. ఎందుకంటే వెనిజులాలో భారీగా చైనా పెట్టుబడులు పెట్టింది. పైగా రుణాలను ఎక్కువగా ఇచ్చింది. అక్కడి వ్యవస్థలపై డ్రాగన్కు పట్టు కూడా ఉంది. దశాబ్దాలుగా అక్కడ తమ వ్యూహాత్మక ఆస్తులను బీజింగ్ పెంచుకుంది. మదురో అధికారంలో ఉన్నప్పుడు కమ్యూనిస్టు కంట్రీ ప్రభావం చాలా స్పష్టంగా కనిపించేది. జిన్పింగ్ను మదురో తన పెద్దనగా పిలిచేవాడు. బాహటంగానే చైనా టెక్నాలజీని నికోలస్ ప్రమోట్ చేసేవాడు. తనకు జిన్పింగ్ ఇచ్చారంటూ హవాయి ఫోన్ మదురో చూపించారు. ప్రపంచంలోని అత్యుత్తమ ఫోన్ అని, దాన్ని ఎవరూ ట్యాప్ చేయలేరని నికోలస్ చెప్పుకొచ్చాడు. డ్రాగన్ దృష్టిలో వెనిజులా ఓ షోకేస్. అమెరికా గుమ్మంలో ఉన్న ఆ దేశంలో తాను ఎలా పాతుకుపోయానో అన్న కథ చెప్పడంతో పాటు విజయ సంకేతంగా వెనిజులాను చైనా చూపించేది. అగ్రదేశాన్ని అవసరమైతే వెనిజులా నుంచి టార్గెట్ చేయవచ్చని సంబరపడిపోయింది. కానీ ఇప్పుడు అంతా తలకిందులైంది. వెనిజులా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా బంధించడంతో చైనాకు చమురు రూపంలో అతిపెద్ద దెబ్బ తగలనుంది. ఎందుకంటే చైనా చమురుకు అతిపెద్ద కొనుగోలుదారు కూడా బీజింగే. గతేడాది వెనిజులా మొత్తం ఎగుమతుల్లో 80% చైనాకే వెళ్లాయి. వెనిజులా చైనా మధ్య లోన్స్ ఫర్ ఆయిల్ అన్న ఒప్పందం ఉంది. అంటే వెనిజులాకు కావలసిన రుణాలను బీజింగ్ ఇస్తోంది. చైనాకు అవసరమైన చమురును కరాకస్ ఇస్తుందన్నమాట. ఈ ఒప్పందం ప్రకారం వెనిజులాకు చైనా బ్యాంకులు నగదును అప్పుగా ఇస్తాయి. ఆ అప్పులను చమురు అందించింది. వెనిజులా తీర్చేస్తోంది. 2015 నాటికి లోన్స్ ఫర్ ఆయిల్ అనే విధానంలో 6,000 కోట్ల డాలర్లను చైనా ఖర్చు చేస్తుంది. ఇప్పుడు ఆ పెట్టుబడులు ప్రమాదంలో పడ్డాయి. చైనాకు చెందిన చమురు దిగ్గజ కంపెనీలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. తమను రక్షించవలసిందిగా ఆయా కంపెనీలు బీజింగ్ను ఆశ్రయించాయి. ఇప్పుడు చైనా కంపెనీల పరిస్థితి ఎలా ఉంది? ఆయా కంపెనీలు ఎంత డబ్బు నష్టపోతున్నాయి? చైనా కంపెనీల అసలు భయం ఏమిటి? ఒక అంచనా ప్రకారం వెనిజులాలో తమ పెట్టుబడులకు తిరిగి రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదని చైనా కంపెనీలకు స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే వెనిజులా చమురుపై తమదే నియంత్రణ అంటూ అమెరికా ప్రకటిస్తోంది. చైనాతో ఉన్న ఒప్పందాలను అమెరికా రద్దు చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అదే జరిగితే చైనాకు 1,000 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లుతోంది. వెనిజులాలో డ్రాగన్ ఎదుర్కొంటున్న ఎదురు దెబ్బలో చమురు కేవలం ఒక భాగం మాత్రమే. ఎందుకంటే కరేబియన్ దేశంలోని ఇతర రంగాల్లో కూడా డ్రాగన్ భారీగా పెట్టుబడులు పెట్టింది. 2000 నుంచి 2023 వరకు వెనిజులాకు 10,000 కోట్ల డాలర్లకు పైగా బీజింగ్ ఇచ్చింది. ఈ నిధులని మౌలిక సదుపాయాల నుంచి రైల్వేలు, విద్యుత్ కేంద్రాలతో సహా అనేక ప్రాజెక్టులకు చైనా వెచ్చించింది. చైనాకు వెనిజులా చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఎన్నో ఉన్నాయి. ఓ నివేదిక ప్రకారం చైనా రుణదాతలకు సుమారు 1,000 కోట్ల డాలర్ల వెనిజులా బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఇది కేవలం బయటకు తెలిసిన లెక్క మాత్రమే. అసలు లెక్కల్లో చూపని ఎన్నో రహస్య రుణాలు ఇంకా చాలానే ఉండవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. చైనాకు చెందిన అత్యున్నత ఆర్థిక నియంత్రణ సంస్థ వెనిజులా విషయాన్ని సీరియస్గా తీసుకుంది. వెనిజులాకు ఇచ్చిన రుణాల వివరాలను నివేదించాలంటూ బ్యాంకులకు ఆదేశాలను జారీ చేసింది. ముప్పును ఎదుర్కొనేందుకు చైనా కఠిన చర్యలకు సిద్ధమవుతోంది. సింపుల్గా చెప్పాలంటే నష్ట నివారణ చర్యలకు డ్రాగన్ పూనుకుంది.
ఇక్కడ అసలు మ్యాటర్ ఏమిటంటే వెనుజులాలో కొత్త రాజకీయ వ్యవస్థ కుప్పకూలవచ్చు, లేదంటే చైనాతో సంబంధాలు తెంచుకోవాలని వెనుజులాపై అమెరికా ఒత్తిడి పెంచవచ్చు. ఈ రెండింటిలో ఏం జరిగినా రుణాలు ఎప్పటికీ తిరిగి రావని బీజింగ్ కలవరపడుతోంది. మరోవైపు అమెరికా అనుసరిస్తున్న కఠిన వైఖరి చైనా పరిస్థితిని మరింతగా దిగజారుస్తోంది. ప్రస్తుతం వెనుజులాలో ఉన్న తాత్కాలిక ప్రభుత్వంపై తమకు పూర్తి పట్టు ఉందని అమెరికా స్పష్టంగా చెబుతోంది. కరేబియన్ దేశంపై పశ్చిమార్ధగోళం కంట్రోల్ ఉందని వాషింగ్టన్ వివరిస్తోంది. మరో రకంగా చెప్పాలంటే అమెరికా నియంత్రణలో వెనుజులా ఉందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించాడు. ఇప్పుడు ఆ దేశంపై అమెరికా తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఈ విషయంలో తన వైఖరిని వాషింగ్టన్ అస్సలు దాచుకోవడం లేదు. ఇప్పటికే వెనుజులాకు అమెరికా అల్టిమేటం జారీ చేసింది. చైనా, రష్యా, ఇరాన్లతో సంబంధాలను తెంచుకోవాలని కరాకస్ను వైట్ హౌస్ ఆదేశించింది. దీనిని దౌర్జన్యంగా, వేధింపుగా బీజింగ్ అభివర్ణిస్తోంది. వెనుజులాపై బహాటంగానే అమెరికా బలప్రయోగానికి దిగిందని చైనా ఆరోపిస్తోంది. వెనుజులా తమ సొంత చమురును విక్రయాలను కూడా అమెరికా ఫస్ట్ విధానాన్ని అనుసరించేలా వాషింగ్టన్ చేయించిందని చైనా మండిపడుతోంది. అమెరికా ఒక విలక్షణమైన గుండాయిజం చేస్తుందని, అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని కమ్యూనిస్టు కంట్రీ తన ఆక్రోశాన్ని వెలగక్కుతోంది. వెనుజులా సార్వభౌమాధికారంపైన అమెరికా దాడి చేసిందని చైనా విమర్శిస్తోంది. కరేబియన్ దేశపు ప్రజల హక్కులను అమెరికా కాలరాస్తుందని చైనా ఘాటుగా విమర్శించింది. వెనుజులాలో చైనాతో పాటు ఇతర దేశాలకు ఉన్న చట్టబద్ధమైన హక్కులను, ప్రయోజనాలను ఖచ్చితంగా కాపాడాలని బీజింగ్ డిమాండ్ చేస్తోంది. అయినా చేతులు కాలక ముందు ఆకులను పట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు అంటారు. కానీ చైనా ఈ విషయాన్ని మర్చిపోయింది. దీపం ఆరిపోయాక చీకట్లో డ్రాగన్ తిప్పలు పడుతోంది. ఇప్పుడు చైనా బెదిరింపులకు దిగిన, విమర్శలు చేసిన అమెరికా మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. వెనుజులా విషయంలో అమెరికా వెనక్కి దగ్గేలా కూడా కనిపించడం లేదు. ఇప్పుడు లాటిన్ అమెరికాను ట్రంప్ సొంత ప్రాంతంగా భావిస్తున్నాడు. ఆ ప్రాంతంపై తిరిగి పూర్తిగా పట్టు సాధించాలని అమెరికా అధ్యక్షుడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఇది డ్రాగన్కు పెద్ద తలనొప్పిగా మారింది. అమెరికాతోటి తాజాగా కుదిరిన సున్నితమైన వాణిజ్య ఒప్పందం దెబ్బపడకూడదని చైనా కోరుకుంటోంది. అదే సమయంలో లాటిన్ అమెరికా నుంచి వెనక్కి దగ్గడానికి బీజింగ్ సిద్ధంగా లేదు. ఎందుకంటే వాణిజ్యపరంగా లాటిన్ అమెరికా ప్రాంతం చైనాకు అత్యంత కీలకం. లాటిన్ అమెరికాతో చైనా వాణిజ్యం విలువ $50,000 కోట్ల పైమాటే. ఇంత భారీ వాణిజ్యం చైనాకు రాత్రికి రాత్రే సాధ్యపడలేదు. దశాబ్దాల తరబడి ఆయా దేశాలతో డ్రాగన్ నిర్మించుకున్న వ్యాపార సామ్రాజ్యం ఇది. లాటిన్ అమెరికా దేశాల్లో ఎంతో ఓపికతో లాంగ్ గేమ్ బీజింగ్ ఆడింది. ఆచితూచి ఆయా దేశాల్లో పట్టు పెంచుకుంది. కానీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్క దెబ్బతో చైనా వ్యాపార సామ్రాజ్యాన్ని ఢీకొట్టారు. దీంతో డ్రాగన్ బిజినెస్ ఫోర్టెస్ పునాదులు కదులుతున్నాయి. నిన్న మొన్నటి వరకు వెనిజులా చుట్టూ అమెరికా సైన్యం మోహరించిన చైనా పట్టనట్టు వ్యవహరించింది. ఇప్పుడు మధురను అమెరికా కిడ్నాప్ చేసేసరికి డ్రాగన్కు దెయ్యం వదిలింది. తత్వం బోధపడినా చర్యలు తీసుకోవడానికి అవకాశం లేక చేష్టలుడి చూస్తోంది.